మరోవైపు హోదా కోసం నిరసనలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తల వంచి విజయవాడకు పారిపోయి వచ్చాడు. ఆ రోజే ఆయన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆయనే ఒకవైపు జైట్లీ గారు అర్ధరాత్రి అక్కడ ఢిల్లీలో ప్రెస్ ముందు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆ మరుక్షణమే ఇక్కడ విజయవాడలో దాన్ని ఆహ్వానించినాడు, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాడు. మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆయన చేస్తా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా చూస్తే ఈరోజు గణతంత్ర దినోత్సవం, మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్వతంత్రాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మనం తలుచుకొని ప్రాణత్యాగం చేసిన నాయకులందరినీ కూడా మనం మననం చేసుకొని అనేక కార్యక్రమాలన్నీ కూడా జెండా ఆవిష్కరణతో సహా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేపట్టే రోజు ఈరోజు. ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే మంచి రోజు ఏది కూడా ఉండదు. మరి ఇలాంటి రోజుల్లో కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా అక్రమంగా మమ్మల్ని అందరినీ కూడా ఇళ్లలో నిర్బంధించి మేము శాంతియుతంగా చేపట్టాలని చెప్పిన కొవ్వొత్తి ర్యాలీని ఏదైతే మేము ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలన్నీ కూడా అనేక ప్రాంతాలలో